ఒక గురుకులంలో అత్యంత జ్ఞానమున్న గురువు ఉండేవాడు. అక్కడికి ఎంతోమంది శిష్యులు విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు గురువు 3 మంది శిష్యులకు 3 వెదురు గంపలు ఇచ్చి చెరువులోనుంచి నీళ్లు తీసుకురమ్మన్నాడు. మొదటి శిష్యుడు గురువుపై అపారమైన విశ్వాసం పెట్టాడు. కాని గంపలో నీళ్లు నిలవలేదు. చాలా ప్రయత్నాల తర్వాత అతను ప్రయత్నం ఆపేశాడు. రెండో శిష్యుడు వేగంగా పరిగెటితే నీళ్లు చేరుతాయని అనుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నించాడు. మూడో శిష్యుడు మాత్రం నిశ్శబ్దంగా చెరువులోనే నిలబడ్డాడు. గురువిచ్చిన పనికి ఏదో అర్థముందని గ్రహించాడు. గంప నీటిలో నానినప్పుడు చిల్లులు మూసుకుపోతున్నాయని గమనించాడు. సరైన సమయం వచ్చాక తన శక్తి మొత్తం ఉపయోగించి నీళ్లతో గంపను తీసుకొచ్చాడు. గురువు సంతోషంతో అతన్ని కౌగిలించుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: బుద్ధి, సహనం, ఆలోచన ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.